యూపీఏ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి పేదల కడుపు కొట్టడానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని సిడబ్ల్యూసీ మెంబర్ గిడుగు రుద్రరాజు తీవ్రంగా మండిపడ్డారు. స్థానిక ఆనంద్ రీజెన్సీ పందిరి హాల్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో గిడుగు మాట్లాడుతూ ఈ పథకం ద్వారా దేశంలో 13 కోట్ల మంది, రాష్ట్రంలో 75 లక్షల మంది గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఉపాధి పొందుతున్నారని వెల్లడించారు. యూపీఏ ప్రభుత్వం తెచ్చిన ఈ పథకాన్ని నీరుగార్చి మహాత్మాగాంధీ పేరును, కాంగ్రెస్ ఆనవాళ్లను తుడిచేయాలని ప్రయత్నించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐసీసీ, పీసీసీ ఆదేశాల మేరకు ఈ నెల 11వ తేదీన జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్ వద్దనున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఒకరోజు నిరసన దీక్ష చేపట్టబోతున్నట్లు డీసీసీ అధ్యక్షుడు బోడా వెంకట్ వెల్లడించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు 45 రోజుల ఉద్యమ కార్యాచరణను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలని కోరారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు అరిగల అరుణ్ కుమార్, కొవ్వూరి శ్రీనివాస్, చింతాడ వెంకటేశ్వరరావు, డాక్టర్ వడియార్, దేవతా సుధాకర్, చామర్తి లీలావతి, పట్నాల శ్రీనివాసరావు, బాలాజీ శర్మ, గట్టి నవతారకేష్ తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా ఆ రోజు భోజనం దొరికింది. ఎందుకంటే అందరూ కట్టేసుకుని డబ్బులు చేసుకున్న 4 రూపాయలు పెట్టుకుంటే చేశాడు. అందులో 500 మీద బతికే వాళ్ళు ఉంటారు. సంక్షేమ దేశం, సంక్షేమ రాజ్యం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి ఈ సంవత్సరంన్నర కాలంలో మేము చేసింది ఈ రాష్ట్రంలో ఓన్లీ ఉపాధి హామీ పథకంలో వచ్చేటువంటి పనులే. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి బడ్జెట్ అలొకేషన్ ఉండేది, దాని ప్రకారం చేయవలసి ఉంది. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు 6 నెలల నుంచి బకాయిలు ఉన్నాయి, పేమెంట్లు ఇవ్వలేదు. ఎందుకంటే దీని ఒక పథకం ప్రకారం డైల్యూట్ చేయాలని చూస్తున్నారు, ఎత్తేయాలని చూస్తున్నారు. దానికోసం 6 నెలల నుంచి ఇప్పటి వరకు కూడా ఉపాధి హామీలు ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి డబ్బులు ఇవ్వటం లేదు. ఉపాధి హామీకి సంబంధించిన కొత్త పనులు ఏవి కూడా పెట్టడం లేదు. ఇప్పుడు ఈ కొత్త యాక్ట్లో సీజను అన్ సీజన్ అని తీసుకొచ్చారు. ఒక పథకం ప్రకారం కావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పేదవాడిని ఇబ్బంది పెట్టాలి, ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీలు ఎవరైతే ఈ ఉపాధి హామీ పథకంలో కూలీలుగా ఉన్నారో ఈ రాష్ట్రంలో 75 లక్షల మంది ఉన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 13 కోట్ల మంది ఉన్నారు. ఈ కుటుంబాలన్నీ కూడా కుదేలైపోయేటువంటి పరిస్థితి. కనుక కాంగ్రెస్ పార్టీగా, బాధ్యత కలిగినటువంటి ఒక రాజకీయ పార్టీగా ఈ దేశంలో 29లో రాబోయేది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి. రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధాని కాబోతున్నారు. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఏ విధంగా అయితే పార్లమెంట్లో మేము చట్టాన్ని చేశామో ఆ చట్టాన్ని మరింత మెరుగైనటువంటి విధంగా, అంటే ప్రధానంగా రైతు కూలి ఇద్దరు కూడా 2 కళ్ళ లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ. గ్రామాల్లో రైతులు కూడా చాలా ముఖ్యం మనకు. ఈ రైతు కూలీని బేరీజు వేసుకుని దీన్ని అగ్రికల్చర్కి, వ్యవసాయానికి అనుసంధానం చేసి ఈ యాక్ట్ని మేము మార్చబోతున్నాం. రేపు ఈ నరేగా మీద జరిపే నిరసన దీక్ష మన రాజమండ్రి అంబేద్కర్ స్టాట్యూ దగ్గర చేయాలని చెప్పి అనుమతుల కోసం ఆల్రెడీ అధికారులకి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం రేపు 9ంటికి అక్కడ నిరసన కార్యక్రమం మొదలవుతుంది. అది అవగానే జిల్లాలో అన్ని నియోజకవర్గాలని పర్యటించడం, అలాగే నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి కాంగ్రెస్ పార్టీ నూతన నియామకాలు చేపట్టడం జరుగుతుంది. అవన్నీ కూడా అంటే మనకి పండగ రావడం వల్ల పండగ అవగానే ఆ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అలాగే రాష్ట్ర స్థాయి నాయకత్వం అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసే విధంగా ఈ 1 నెల రోజుల్లో రాజమండ్రిలో కార్యక్రమం నిర్వహించాలని మేమందరం నిర్ణయించుకుంటున్నాం. దాని మీద ఎప్పుడనేది మీకు తెలియపరచడం జరుగుతుంది.